హాయ్ అండి. ఈ వీడియోలో మనం టేక్ చేప ఇగురు వండడం చూపిస్తున్నానండి. మీకు టేక్ చేప అంటే అలా ఉంటుంది. ఇది మార్కెట్ నుంచి సగం ముక్క కొని తెచ్చండి. ముక్కల పలంగా అమ్ముతారు ఇవి. ఈ ముక్కలు కోస్తున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలు కొంచెం పెద్ద ముక్కలే కోసుకోవాలా. ఈ క్లీన్ చేసుకోవడం కూడా చూపిస్తున్నానండి ఈ వీడియోలోను, ఎలా రెడీ చేసుకోవాలన్నదని. ఈ పెద్ద ముక్కలు కోసి ఉంచుకోవాలండి. ఈ ముక్కలు ఇలా కోసుకున్న తర్వాత వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలండి. వేడి నీళ్ళు మరగబెట్టి బాగా పొంగొచ్చిన నీళ్ళు బౌల్లోకి వేసుకొని చేప ముక్కలు కూడా వేడివేడి నీటిలో వేసుకోవాలండి. ఆ పై తొక్క అంతా తీసేసుకోవాలా. వేడి నీళ్ళు ఎత్తేనే వస్తుందండి. ఈ టేక్ చేప సముద్రంలో అడుగుని ఉంటుందండి, ఇసుక ఉంటుంది. అందుకనేసి పై పొర కింద పొర కూడా 2 పొరలో తీసేసుకోవాలండి. ఈ వేడి నీళ్ళలో మనం గమ్మున చెయ్యట్లం కాబట్టి స్పూన్తో తీసుకొని జాయిగా ఇలాగా అనుకున్న తర్వాత అప్పుడు వెనకాల బ్లాక్ అది కూడా ఉంటుందండి తొక్క. ఆ తొక్క కూడా శుభ్రంగా తీసేసుకోవాలండి. 2 పొరలో పైది కిందది కూడా తీసేసుకోవాలండి. నీటిలో ఉంచాక సేపు ఉంటే చేతితో తీసేసుకున్నా ఇలా వచ్చేద్దండి నీట్గాను. అది కాలినట్టు ఫస్ట్ కాలినట్టు ఉంటే స్పూన్తో తీసుకోవాలండి. ఇది క్లీన్ చేసుకోవడం చూపిస్తున్నానండి ఈ వీడియోలోను. తర్వాత కూర కూడా ఎలా తయారు చేసుకోవాలన్నా చూపిస్తాను. ఈ టేక్ చేప సముద్రంలోనే ఉంటుంది. ఇది పిడుపు వండుకోవచ్చండి, ఇగురు కూడా వండుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో మీకు ఇగురే చూపిస్తానండి. కర్రీ ఎలా తయారు చేసుకోవాలన్నది తెలియలేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఉపయోగపడేలాగా నేను 1-2 సార్లు చెప్తున్నానండి. నేను చెప్పేది కూడా తెలుగులోనే మాట్లాడతాను నేను. ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అండి మాది. కాకినాడ సముద్రం నుంచి తెచ్చుకున్న చేప అండి. మాకు సముద్రం దగ్గర ఉండడంలో తాజా చేపలు దొరుకుతాయండి. ఈ చేపలు శుభ్రంగా మళ్ళీ చన్నీళ్ళు ఎట్టి కడుక్కోవాలండి. ముక్కలు తేటుగా వచ్చేలాగా కడుక్కోవాలా 4-5 సార్లు. అవి వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఫస్ట్ని కొంచెం మెత్తబడినట్టు ఉంటాయండి. అవి కొంచెం జాగ్రత్తగా కడుక్కోవాలా. ఈ కడుగు శుభ్రత నీట్గా ఉంచుకున్నాయి. మళ్ళీ చిన్న ముక్కలు కోసుకోవాలండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి నేను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లో కన్నా తినొచ్చండి, రోటీలో కన్నా తినొచ్చు. మన ఇష్టం, ఎలాగైనా తినొచ్చు. ఇప్పుడు ఈ శుభ్రంగా కడిగి ఉంచుకున్న ముక్కలు మళ్ళీ చిన్న ముక్కలు కోసుకుంటున్నానండి. ముందే చిన్నవి పోతే వేడి నీళ్ళే వేస్తాం కాబట్టి మెత్తగా అయిపోతాయండి. మనకు కర్రీ వండుకునేదాన్ని ముక్కల్లాగా రావు. అందుకనేసి నేను ముందు పెద్దవి కోసి చూపించానండి. ఇప్పుడు కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్నవి కూర వండుకోవడానికి చిన్నవి కోస్తున్నానండి. ఇది బాగుంటుందండి. చిన్నపిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. ముళ్ళు అయితే ఎక్కువ ఉండవండి ఈ చేప. ఇప్పుడు కడిగి కోసి ఉంచుకున్న చేప ముక్కలండి. ఇప్పుడు కూర ఎలా రెడీ చేయాలనో చూపిస్తాను. టమాటా, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం అన్నీ మసాలా ఆడుకొని పేస్ట్ చేసుకున్నానండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 4 డొక్కులు నూనె వేసానండి. నూనె ఎక్కువ పడుతుందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ వేగడానికి సాల్ట్ కూడా వేస్తున్నానండి కొంచెం. ఇవి బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మూత పెట్టి వేగిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి ఈ అల్లం, ఎల్లుల్లిపాయ, టమాటా, ఉల్లిపాయ అన్నీ పేస్ట్ చేసుకున్న జీలకర్ర, గసగసాలు కూడా వేసానండి ఈ పేస్ట్లోను. ఎగురు కదా, ఇవన్నీ ఉండాలా, ఉంటేనే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఇవన్నీ వేగినాయండి. ఇలాగ ఆయిల్ బయటికి తేలిపోతే మసాలా అంతా కూడా వేగిపోయినట్టేనండి. కారం వేస్తున్నానండి 2 స్పూన్లు. టేస్ట్కి తగ్గట్టండి. కారం ఎక్కువ తింటాము. నీసుకోవాలి కదండి, కారం ఎక్కువే పడుతుంది. ఇది మాది ఆడించుకున్న కారమేనండి. చేప ముక్కలు వేస్తున్నానండి. ఈ చేప ముక్కలు వేసి జాయిగా కలుపుకోవాలండి. మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేలాగా. వాటర్ అయితే తక్కువే పడుతుందండి నీటికి. మనం వేడి నీళ్ళు వేసి కడుక్కున్నాం కదండి, అందుకనేసి చేప తొందరగానే ఉడికిపోద్ది మనకి. ఇది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మూత పెట్టి ఉంచుకున్న తర్వాత మళ్ళీ జాయిగా ఒకసారి కలిపి చిన్న గ్లాస్ అండి, ఆ గ్లాస్ వాటర్ వేసాను. అది ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకుంటే మనకి 5 నిమిషాల్లోనూ చేపల కూర రెడీ అయిపోద్దండి. టేక్ చేప కూర. ఈ చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసి కొత్తిమీర వేసి బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు బౌల్లోకి తీస్తున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి.
ఇది నోరు రుచే టేక్ చేప కర్రీ అండి. మాకు సముద్రం దగ్గర కాబట్టి సముద్రంలో దొరికి చేపలన్నీ మీకు చూపిస్తున్నానండి. వీలైనంత వరకు మీరు కూడా తెచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకొని తినండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకున్నప్పుడు అవుతాం బయట ఫుడ్ల కంటాను. ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నానండి. గుమగుమలాడే టేక్ చేప ఇగురు రెడీ అయిపోయిందండి. ఇంక కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమేనండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.